ఒక చిన్న పురుగు ఉంది. దాని పేరే కిస్సింగ్ బగ్. రాత్రివేళ నిద్రలో మన ముఖంపై కూర్చుంటుంది, రక్తాన్ని పీలుస్తుంది. కాని పీల్చిన రక్తం కంటే ఎక్కువ ప్రమాదం దాని మలంలోనే దాగి ఉంటుంది. ఆ మలంలో ఒక చిన్న జీవి ఉంటుంది, పేరు క్రూసీ. అదే మనుషుల శరీరంలోకి చేరి చాగాస్ వ్యాధిని కలిగిస్తుందట. అమెరికా అంతటా ఈ పురుగులు ఎక్కువైపోతున్నాయి. ఇంతకు ముందు ఎక్కువగా లాటిన్ అమెరికాలో కనిపించిన ఈ పురుగు ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల వరకు విస్తరించింది. మొత్తం 32 స్టేట్స్లో ఈ పురుగు కనిపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వందల కొద్దీ కేసులను ఇప్పటికే గుర్తించారు. అటు వాస్తవంలో వేల మంది తెలియకుండానే ఈ వ్యాధితో జీవిస్తున్నారని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. చాగాస్ వ్యాధి చాలా వింతైనది. మొదట్లో పెద్దగా ఏం లక్షణాలు కనిపించవు, కానీ మెల్లగా అది శరీరాన్ని లోపల నుంచి నాశనం చేస్తుంది. కొందరికి మొదటి రోజుల్లోనే కంటివాపు, జ్వరం, అలసట, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వస్తాయి. కానీ చాలా మందికి ఏం జరగనట్టే అనిపిస్తుంది. ఇటు లోపల మాత్రం ఆ పరాన్న జీవి గుండె కండరాల్లో, జీర్ణాశయంలో, నాడీ వ్యవస్థలో స్థిరపడిపోతుంది. ఇలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక్కసారిగా గుండె ఆగిపోవచ్చు, జీర్ణాశయం సరిగా పనిచేయకపోవచ్చు, కొందరు నాడీ సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. సరైన సమయంలో పరీక్షించి చికిత్స చేస్తే ఎక్కువ మందిని పూర్తిగా నయం చేయొచ్చు. కానీ పరీక్షలు లేకపోతే చికిత్స ఆలస్యమవుతుంది. ఆ తర్వాత ఖరీదైన శస్త్రచికిత్సలు, గుండె మార్పిడి లాంటి చర్యలు తప్పవు. చాగాస్ వ్యాధిని నివారించడానికి మొదటగా కిస్సింగ్ బగ్ దాడి కాకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో తలుపులు, కిటికీలకు గాలి రానివ్వని రీతిలో బిగుసుకోవాలి. గోడల్లో చిల్లు లేకుండా చూడాలి. ఇంటి చుట్టుపక్కల చెత్త, దిబ్బలు, కట్టెలు, పోగు లేకుండా ఉంచాలి. రాత్రివేళ పురుగుల మందులు, దోమతెరలు ఉపయోగించడం మంచిది. ఈ వ్యాధి కేవలం పురుగుల ద్వారా మాత్రమే కాకుండా రక్తం, అవయవ దానం ద్వారా కూడా వ్యాపించొచ్చు. గర్భిణీ ఈ వ్యాధి ఉంటే లోపల పిల్లలకు కూడా చేరొచ్చు. కాబట్టి ఆసుపత్రులు రక్తం పరీక్షించి మాత్రమే వాడాలి. గర్భిణీలు పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు చికిత్స గురించి చెప్పుకుంటే, మొదటి 2 నెలల్లో గుర్తిస్తే నిఫర్టిమాక్స్ అనే ఔషధాన్నిస్తారు. ఈ మందులు పరాన్న జీవిని పూర్తిగా చంపేస్తాయి. చిన్న పిల్లల్లో, గర్భిణీల్లో, మొదట్లో గుర్తించిన రోగుల్లో ఇవి బాగానే పనిచేస్తాయి. కానీ సంవత్సరాల తర్వాత గుర్తిస్తే గనక మందులు పరాన్న జీవిని ఆపినా కూడా గుండె లేదా కడుపులో అప్పటికే జరిగిన నష్టాన్ని తిరిగి సరిచేయలేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం లాటిన్ అమెరికాలోని 80 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఈ పురుగులు ఇంకా ఉత్తర దిశగా వెళ్తున్నాయి. ఉష్ణోగ్రత పెరగడంతో వీటికి కొత్త ప్రాంతాలు దొరుకుతున్నాయి. కాబట్టి అమెరికా మాత్రమే కాదు, ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా ఈ వ్యాధి మెల్లగా పాకే అవకాశం ఉంది. ప్రజల్లో అవగాహన పెరగాలని వైద్యులైతే చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పరీక్షలు చేయించుకోవాలి. తొందరగా గుర్తిస్తే జీవితాన్ని రక్షించుకోవచ్చు. అందుకే ఈ కథ ఒక హెచ్చరిక లాంటిది. చిన్న పురుగైనా కూడా దాని వెనుక దాగి ఉన్న వ్యాధి ఎంతటి పెద్ద సమస్య అవుతుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ప్రాణాలు నిలబడతాయి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.